వర్తమానమును మీకు అందించడానికి ఈ గ్రామానికి మేము వచ్చాం. దయచేసి కొద్ది సమయం ఈ మాటలను ఆలకించండి. ఈ లోకంలో మనం ఎన్నో మాటలు ఆలకిస్తూ మరి ఎన్నో వార్తలు వింటూ ఎంతో సమయాన్ని మనం గడుపుతూ ఉంటాం. రాజకీయ వార్తలు, వ్యవసాయ వార్తలు, అనేకమైన వార్తలు మనం వింటూ ఉంటాం. అయితే దయతో ప్రేమతో మరి సాయంకాల సమయంలో మరి ఈ మాటలు వినాలని కొద్ది సమయం మీ చెవులను, మీ మనసులను ఈ మాటల వైపు కేంద్రీకరించాలని ప్రేమతో మనవి చేసుకుంటున్నాం. మరి ఇప్పుడు సమయం సాయంకాలం అయింది. ఉదయకాలం, సాయంకాలం మరి కొద్ది గంటలలో చీకటి పడిపోతుంది, రాత్రి సమయం రాబోతుంది. అలాగైతే ఉదయకాలం నుంచి సాయంకాలం వరకు మన జీవిత ప్రయాణంలో అనేకమైన పనులను మనం చేసుకుంటూ మరి దేవుడిచ్చినటువంటి సమయాన్ని, మరి చేసినటువంటి మేలును మనం అనుభవిస్తూ, దేవుడిచ్చిన ఆయుష్ను బట్టి, దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి ఇప్పటి వరకు మనం సాయంకాలం వరకు మనం పనిచేసుకున్నాం. అలాగైతే కొద్ది గంటల్లో చీకటి పడిపోతుంది. మరి చీకటి సమయంలో మనమందరము అలసిపోయి మరి ఎంతో శ్రమపడి రాత్రికాల సమయంలో మనం విశ్రాంతిని తీసుకుంటాం. మంచిది. అంటే కాలాలున్నాయి, సమయాలున్నాయి. ప్రతి సమయాన్ని బట్టి మనం చేయవలసిన పనులున్నాయి. అందుకే ఇప్పుడు సహోదరులు ఒక పాటను, చక్కని పాటను పాడారు. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. నిజమేనండి. మరి ఈనాడు అనేక మంది సమయం యొక్క విలువను తెలుసుకోక, సమయం యొక్క దాని యొక్క శ్రేష్టమైన కాలాన్ని తెలుసుకోక సమయాన్ని మనం వ్యర్థం చేసేవారుగా ఉన్నాం. మానవుని యొక్క జీవిత సమయం ఎంతకాలం అని మనం ఆలోచించినట్లయితే, ప్రతి మానవుని యొక్క జీవితాన్ని ఈ లోకంలో దేవుడు మరి మన పితరుల కాలంలోనైతే కొన్ని వందల సంవత్సరాలు అనగా 1000 సంవత్సరాలు జీవించినట్టుగా చారిత్రక ఆధారాలు, దైవ గ్రంథాలు మనకు సెలవిస్తున్నాయి. రాను రాను మానవుని యొక్క జీవిత కాలం మరి 120, మరి ఇప్పుడు చూసినట్టయితే 60, 70, ఇంకా అధిక బలం ఉన్న ఏడల 80 సంవత్సరాలు మనం భూమి మీద జీవిస్తున్నాం. అంటే మానవుని యొక్క సమయం అతి కొద్ది కాలం అయిపోయింది. మానవుని యొక్క సమయం తగ్గిపోయింది. ఎందుకు మానవుని యొక్క ఆయుష్ ఈ లోకంలో తగ్గిపోయిందో ఏనాయనా మనం ఆలోచన చేశామా? ఒకప్పుడు దేవుడిచ్చినటువంటి మానవులు మరి దేవుడితో సహవాసం చేస్తూ ఈ భూమి మీద అనంతకాలం జీవిస్తూ ఉండేవాడు, ఎక్కువ కాలం జీవించేవారు. అలాగైతే మానవుడు తనకు తాను కల్పించుకొని తన స్వార్థం కోసం ఈ లోకంలో ప్రతి దానిని తన స్వార్థం కోసం ఉపయోగించుకుంటూ తినే ఆహారం మొదలుకొని మనం చేస్తున్నటువంటి ప్రతి పనిని కల్తీ చేస్తూ మానవుడు తన స్వార్థం కోసం ఆయుష్ను తగ్గించుకుంటున్న వాడుగా ఉన్నాడు. ఈనాడు మనం ఆలోచన చేసినట్లయితే మరి ఆకాశం నుండి దేవుడు వర్షాన్ని మనకు కురిపిస్తూ బలవంతమైన ఋతువులను మనకు అందిస్తూ మానవుడు సంతోషంతో ఉల్లాసంతో ఉండాలని దేవుడు అనుగ్రహిస్తే ఈనాడు అనేక ప్రాంతాలలో వర్షాలు పడని ప్రాంతాలున్నాయి, భూములు పండని ప్రాంతాలున్నాయి. కారణం మానవుని యొక్క పాపం. అయ్యా పాపం అంటే ఏంటో ఈనాడయ్యా పాపం అనగానే ఈనాడు అయ్యా నేనే పాపము చేయలేదు, నేను మంచివాడిని, నీతివాడిని అనుకుంటున్న సహోదరుడా, సహోదరి, పాపం అనగానే దొంగతనము, వ్యభిచారము అని అనుకోవటమే కాదు, అంత మాత్రమే కాదు, కానీ నిన్ను సృష్టించిన సృష్టికర్తలను ఎరగకపోవటమే పాపమని దేవుని గ్రంథం సెలవిస్తుంది. ఆ దేవుని నువ్వు తెలుసుకోకుండా, దేవుని ఆజ్ఞలను పాటించకుండా, దేవుని చిత్తమేంటో మనం గ్రహించకుండా ఈ లోకంలో మనం జీవించడమే పాపం. అలాగైతే మనుషులందరూ పాపము చేసిన వారే. ప్రతి మానవుడు పాపములో ఉన్నాడు కనుక ఆ పాపములో ఉన్న మానవుని దేవుడు విడిపించడానికే మనుషు కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇందాక మనం చదువుకున్న పాటలో కూడా ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. ఎందుకు ఇందాక ఒక మాట చదువుకున్నాం, ఇందాక ఒక మాట విన్నాం మనం. ఉదయం సాయంత్రం చీకటి పడుతుంది,
చీకటి సమయంలో మనం నిద్ర విశ్రాంతి తీసుకుంటాం. మరి పగలున్నంత కాలమే మనం పనిచేసేది, సాయంకాలం అయిన తర్వాత రాత్రి జాముల్లో మనం విశ్రాంతి తీసుకుంటాం. అంటే ఏ పని చేయడానికి అవకాశం లేదు. చీకటిలో ఏ మానవుడు ఏ పని చేయలేడు. అందుకే సమయం ఉండగానే మనం ఒక మాట వింటూ ఉంటాం కదా, సమయం ఉండగానే ఇంటిని చక్కదిద్దుకోవాలి కదా. అలాగే నీకు ఇవ్వబడిన సమయం ఎంతో శ్రేష్టమైనది. దేవుడు మానవులమైన మనకు ఒక ఆయుష్కాలాన్ని ఇచ్చాడు. ఆ ఆయుష్కాల దినాలు లెక్క ఎంతకాలమో నీకు నాకు తెలియదు. ప్రతి మానవుని ఆయుష్కాల దినాలు కొద్ది దినాలే. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, మానవుని ఆయుష్ గడ్డి పువ్వు వంటిది, నీటి బుడగ లాంటిది అని దేవుని వాక్యం సెలవిస్తుండగా నీ ఆయుష్కాల దినాలు ఎంతకాలమో నీకు తెలియదు. ఇప్పుడే సహోదరులు అందరూ పత్రికలు పంచుతున్నారు. ఆ పత్రికల్లో వార్తలు మీరు చదవండి. ఒక యవనస్తుడు నాకు ఇంకా సమయం ఉందిలే అని ఒక బైక్ మీద వెళ్తూ హఠాత్తుగా యాక్సిడెంట్ లో మరణించాడు. ఆ మరణించిన వ్యక్తి దేవుణ్ణి తెలుసుకొని మరణించాడు కనుక అతనికి మోక్షానికి వెళతాడు అని ఆ తండ్రికి నమ్మకం ఉన్నది. అలాగైతే మరి మన జీవితంలో కూడా మనకున్న సమయాన్ని మనము జాగ్రత్తగా చీకటి పడకముందే, అనగా అజ్ఞానము అంధకారము రాకముందే వెలుగై ఉన్న దేవుని యొద్దకు వచ్చి మనం పరిశీలన చేసుకొని ఆ వెలుగులో నిజ దేవుని మనం గ్రహించి ఆ దేవునికి మనం అందరం మనసివ్వాలి. అందుకే మానవులందరినీ పాపం నుంచి విడిపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు నరవతారిగా ఈ లోకానికి వచ్చాడు. మానవులందరి కొరకు, మానవుల స్థానంలో ఆయన మనందరి కొరకు శిలువగా, బలిగా, అర్పణగా తన ప్రాణాన్ని మన కొరకు అర్పించాడు. ఆ ప్రాణం అర్పించిన దేవుడు మరణ సమాధి పునరుద్ధారమును తిరిగి మరణాన్ని జయించిన దేవుడు. అలాగైతే మరణం నుంచి నువ్వు విడిపించబడాలని ఆయన కోరుకుంటున్నాడు. నిత్య నరకం నుంచి నువ్వు తప్పించబడాలని ఆయన కోరుకుంటుండగా దయచేసి ప్రేమతో, మరి సమయం లేదు, కొద్ది మాటలు మీరు ఆలకించండి. ఇంకా మరి ఈ మాటలు మీ చుట్టుపక్కల మందిరాలలో దేవుని సేవకులు అనేకమైన విషయాలు మీకు తెలియచేస్తారు. ఆలోచించి సరి అయిన నిర్ణయం మీరు తీసుకోవాల్సిందిగా ప్రభు పేరిట ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాం. ప్రార్థన చేసుకున్నాం.